ఏపీలో లారీ యజమానుల అసోసియేషన్ సమ్మెకు దిగబోతున్నారు. అర్ధరాత్రి నుంచి సరుకు రవాణా బంద్ చేయబోతున్నామని చెప్పేసి ప్రకటించారు. బంద్ను ఆపేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. లారీ ఓనర్స్ అసోసియేషన్తో రవాణా శాఖ కమిషనర్ భేటీ అయ్యారు. బంద్ నిర్ణయాన్ని విరమించుకోవాలి, వెనక్కి తీసుకోవాలని కమిషనర్ కోరుతున్నారు. కానీ అసోసియేషన్కి సంబంధించిన నేతలు ఎలా స్పందిస్తారా అనే దానిపై ప్రస్తుతానికైతే ఆసక్తి నెలకొంది. అసలు ఈ గొడవ ఏంటి అనంటే 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలు దాటిన వాహనాలకు ఫిట్నెస్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫిట్నెస్కి సంబంధించిన ఆ రేట్లను పెంచారు అని చెప్పేసి ఆ రేట్లను వ్యతిరేకిస్తున్నారు ఇటు లారీస్ అసోసియేషన్కి సంబంధించిన యజమానులు. సో మొత్తం మీద మరి అర్ధరాత్రి తర్వాత ఇటు లారీలు బంద్ అవ్వబోతున్నాయా? ఒకవేళ బంద్ అవుతే రానున్న రోజుల్లో ఏపీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? కూరగాయల ధరలు ఎలా పెరగబోతున్నాయి? ఒక అగ్రిమెంట్కి రాకపోతే కనుక ఖచ్చితంగా ఇటు ఏపీ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొన్ని వేల లారీలు, దాదాపు ఒక 50,000కు పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రైవేట్ లారీస్ ఉన్నాయి. వాటి ఫిట్నెస్కి సంబంధించిన ఛార్జెస్ని పెంచారని వాళ్ళు ఇటు ప్రొటెస్ట్కి వెళ్ళబోతున్నారు. ప్రొటెస్ట్కి ఒకవేళ వెళ్తే కనుక కూరగాయల ధరలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, ఫ్యూయల్ ప్రైజెస్ కావచ్చు, అన్నీ ఒక రకంగా స్తంభించే అవకాశం ఉంటుంది. అండ్ ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటే అవకాశం కూడా ఉంటుందని చాలా క్లియర్గా తెలుస్తుంది.